గరుత్మంతుడి ప్రతిజ్ఞ. ఇంద్రుడు దేవతల ప్రభు. అతడి రథసారథి మాతాలి. మాతాలికి గుణకేసి అని ఒక్కగానొక్క కుమార్తె. ఆమె అపురూప సౌందర్యవతి. గుణకేసికి యుక్త వయసు రాగానే మాతాలి ఆమె పెండ్లి విషయమై ఆలోచించసాగాడు. కుమార్తె వివాహం అంత తేలిగ్గా అయ్యేది కాదని అతడికి తోచింది. ఎందుకంటే తను ఇంద్రుడి రథచోదకుడు గనక అంతరానికి తగిన అల్లుణ్ణి తెచ్చుకోవాలని తలిచాడు. స్వర్గలోకంలోనూ మానవలోకంలోనూ గుణకేశికి తగిన వరుడు కోసం మాతాలి గాలించాడు. తన కూతురుకు తగిన గుణగణాలు అందచందాలు గల యువకుడు ఎక్కడా కనపడలేదు. విసుగు పుట్టింది. చేయగలిగింది ఏమీ లేదనుకున్నాడు. మాతాలి భార్య సుధర్మ భర్త చేతులు ముడుచు కూర్చోవటం సహించలేకపోయింది. అవతల కూతురుక వయసు ముదురుతూ ఉండే. స్వర్గ మానవ లోకాల్లో అమ్మాయికి తగిన వరుడు దొరకనంత మాత్రాన ఇక లోకాలే లేనట్టు ఊరుకుంటామా? ఒక్కసారి నాగలోకంలోకి వెళ్ళిరండి అని చెప్పింది సుధర్మ. సరే అని మాతాలి నాగలోకానికి బయలుదేరాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నపు వేళ దారిలో మన నారదుడు ఎదురయ్యాడు. ఓహో, ఇంద్రుని సారథి మాతాలిలాగుందే అని పలకరించాడు. మాతాలి దాపరికం లేకుండా అంతా వివరించి చెప్పాడు. అంతా విని నారదుడు, ఇప్పుడు నేను వరుణదేవుడి దగ్గరికి వెళ్తున్నాను. వానలు లేక భూలోక ప్రజలందరూ గగ్గోలు పెడుతున్నారు. నువ్వు నా వెంటొస్తే అక్కడెవరైనా మీ అమ్మాయికి తగిన వరుడు దొరుకుతాడేమో చూచుకోవచ్చు అన్నాడు. నారదుడి వెంట బయలుదేరాడు మాతాలి. ఇద్దరూ కలిసి వరుణదేవుడి దగ్గరికి పోయారు. వరుణుడు నారదుడి ద్వారా భూలోక ప్రజల కష్టాలు తెలుసుకొని నివారిస్తానని వాగ్దానం చేసి పంపాడు. మాతాలికి అక్కడ ఉన్నవారిలో ఎవ్వరూ తన కూతురికి తగిన వాళ్ళలా కనపడలేదు. నారదుడు అక్కడి నుంచి మాతాలిని సరాసరి నాగలోకానికి వెంటపెట్టుకుపోయాడు. వింతలు విశేషాలు చూపుతూ నారదుడు మాతాలిని అక్కడ ఉన్న ముఖ్యులందరికీ పరిచయం చేశాడు. చివరకు ఇద్దరు దానవులు నివసించే పాతాళానికి కూడా వెళ్ళారు. ఆ పాతాళ లోకంలో విశ్వకర్మ స్వయంగా నిర్వహించిన హిరణ్యపురంలోని బంగారు వెండి భవనాలు, రత్నాలు నీలాలు పొదగబడిన తలుపులు, ద్వారబంధాలు చూసేసరికి మాతాలికి చాలా ఆశ్చర్యం కలిగింది. మీ గుణకేశికి ఈడు జోడైన వాడు ఇక్కడ ఉన్న యువకుల్లో ఉన్నాడేమో చూసుకో అన్నాడు నారదుడు. మాతాలి తల పంకించి, ఇక్కడ ఇల్లు వాకిళ్ళు తప్ప చూడదగినవి కోరదగినవి మరేమీ లేవు. అయినా దానవులకు మా అమ్మాయిని ఎలా ఇవ్వటం అన్నాడు. అక్కడి నుంచి నారదుడు మాతాలిని వాసుకి పరిపాలించే భోగావతి పట్టణానికి తీసుకుపోయాడు. ఆ పట్నం ఐశ్వర్యంలో అందంలో ఇంద్రుడు పాలించే అమరావతి పట్టణానికి సరిపోతుంది. అక్కడ ఉన్న నాగముఖ్యుల్ని గురించి నారదుడు మాతాలికి తెలియపరిచాడు. ఇక్కడి వారంతా ఐశ్వర్యవంతులు, శౌర్యవంతులును. వాసుకి, కర్కోటకుడు, ధనుంజయుడు, తక్షకుడు ఈ పేర్లు నువ్వు వినే ఉంటావు. వీరంతా మహామహుడైన కశ్యపుని సంతానం. మీ అమ్మాయికి తగిన వరుడు ఇక్కడ లభ్యమవుతే కావచ్చు అన్నాడు నారదుడు. మాతాలి అక్కడ ఉన్న కొందరు నాగ యువకులలో ఒకనికేసి వేలు చూపుతూ, నారదా, నువ్వు చెప్పినదంతా బాగానే ఉంది. అదిగో అక్కడ ఆ యువకులలో మన కేసి చూస్తున్న పొడుగారి ఎవరు? అందచందంలో మా గుణకేసికి ఈడు వచ్చేటట్టే ఉన్నాడు అని చెప్పాడు. నారదుడు ఆ యువకుడి కేసి చూసి, మాతాలి, మీ గుణకేసి అదృష్టవంతురాలోయ్. ఆ యువకుడే సుమకుడు. అతడు వాయునుడికి ఆర్యకుడికి కూడా మనవడు. అతని తండ్రి నాగచికురుడు. పాపం ఈ మధ్యనే గరుడుని చేతిలో హతమయ్యాడు అని చెప్పాడు నారదుడు. ఈ యువకుడికి తన కుమార్తెని ఇవ్వటం అన్ని విధాలా మంచిదనిపించింది మాతాలికి. ఆ సంబంధం కుదుర్చవలసిందిగా నారదుని కోరాడు. వెంటనే నారదుడు మాతాలిని సుముఖుడు తాతగారైన ఆర్యకుడి దగ్గరికి తీసుకుపోయాడు. పరిచయాలు అతిథి మర్యాదలు అయిన తర్వాత నారదుడే ఆర్యకుడితో, ఇంద్రుడి రథసారథి అయిన మాతాలి తమతో వియ్యమందటానికి ఉవ్విల్లూరుతున్నాడు. ఈయనకు గుణకేసి అనే పేరు గల ఒక్కోగానొక్క పుత్రిక. ఆమెను మీ మనవడైన సుముఖుడికి ఇవ్వాలని సంకల్పం అని చెప్పాడు. నారదుడి మాటలు విన్న ఆర్యకుడికి ఆనందం విచారం కూడా కలిగింది. దేవతల ప్రభువైన ఇంద్రుడి సారథి కుమార్తెను తన మనవడికి చేసుకోవడం కన్నా ఆర్యకుడికి కోరదగిందేమున్నది? కాని అతడు విచారంగా ఇలా అన్నాడు, మాతాలి పుత్రికను మా మనవడికి వివాహం చేసుకునేటంత గొప్ప అదృష్టం కలుగుతుందని నేనెన్నడూ తలచలేదు. కానీ
మేమంతా చాలా విషాద పరిస్థితుల్లో ఉన్నాము. సుముఖుడికి తండ్రిని చంపిన గరుడు తిరిగి నేల గడవకముందే సుముఖుణ్ణి కూడా చంపి భక్షిస్తానని శపథం చేశాడు. వాని శపథానికి తిరుగులేదు కదా. ఆర్యకుడిలా చెప్పగానే నారదుడు మాతాలి సంప్రదించుకొని సుముఖుణ్ణి సరాసరి ఇంద్రుడి వద్దకు తీసుకుపోయారు. తలవని తలంపుగా మహావిష్ణువు కూడా అక్కడే ఉన్నాడు. నారదుడి ద్వారా విష్ణువు, ఇంద్రుడు సుముఖుడి వృత్తాంతం, గరుడుడి ప్రతిజ్ఞ అంతా విన్నారు. దేవమోని కోరికను, మాతాలి ప్రార్థనను కాదనలేక మహావిష్ణువు, దేవేంద్ర, సుముఖుడికి అమృతం ఇచ్చావంటే అతనికి కలిగిన అన్ని చిక్కులు తొలగిపోతాయి అని సలహా చెప్పాడు. కానీ ఇంద్రుడు మాత్రం సుముఖుడికి అమృతాన్ని ఇచ్చేందుకు సమ్మతించలేదు. ఎందుచేతనంటే మహాశక్తివంతుడు, మహావిష్ణువుకు వాహనమైన గరుడుడి శక్తి సామర్థ్యాలు ఇంద్రుడికి తెలియనివి కావు. ఇంద్రుడు సంశయించటం కనిపెట్టి మహావిష్ణువు, దేవతలకు అధిపతివి కదా, ఎవరికైనా నువ్వు పూర్ణాయుర్ధం ప్రసాదిస్తే కాదనగలవాడెవడు అన్నాడు. మహావిష్ణువు మాటల్లోని ధర్మ సూక్ష్మాన్ని గ్రహించిన ఇంద్రుడు సుముఖుణ్ణి చిరంజీవి అవుదువుగాక అని దీవించాడు. బ్రహ్మానంద భరితులైన మాతాలి, నారదుడు, సుముఖుడు ఆ దేవతలకు నమస్కరించి సెలవు పుచ్చుకున్నారు. అటు తర్వాత కొద్ది కాలానికే గుణకేశితో సుముఖుడికి వివాహం అతి వైభవంగా జరిగింది. తర్వాత విష్ణువు ఆశీర్వాదం వల్ల సుముఖుడికి గరుడి వల్ల ఏ అపాయం కలగకుండా సుఖంగా జీవించసాగారు. ఇదండి ఇవాళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయటం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.